హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళైతే నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పాత వాళ్ళైతే లైక్ చేయండి తప్పకుండా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషోలో తీసుకున్న ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీస్ని స్టిచ్ చేశానండి బ్లౌజ్గా. అవి చూపిస్తాను, చూసేయండి. ఇదిగండి 3 ఉన్నాయండి. ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను కదండి, మిగతా 3 ఇప్పుడు పెడుతున్నానండి. ఫుల్ వీడియోగా పెడతాను, చూసేయండి. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి. ఇదండి, ఇది కూడా నేను కుట్టిన బ్లౌజే. చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇది. చూపిస్తాను, చూసేయండి. ఒకవేళ నా వీడియో మీకు ఏమన్నా యూజ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో, చూసి నాకు కామెంట్ చేయండి నేను ఎలా కుట్టాను ఏంటనేసి. ఇది వచ్చేసి ఫుల్ వర్క్ అండి, బ్రైడల్ ఉంది వర్క్, డోరీస్ అండి. చూసేయండి ఫుల్ వీడియో వచ్చేసి. ఇది వచ్చేసి కట్ వర్క్ అండి. ఇదిగోండి, ఫుల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి. ఇదిగోండి, ఇలా కుట్టానండి. అయితే కింద వర్క్ వచ్చి ఫినిషింగ్ ఎలా ఉందో చూడండి, కనిపిస్తుంది కదండి మీకు. ఇలా కుట్టానండి. చాలా టైం పడుతుందండి వర్క్ బ్లౌజ్ కానీ ఇవి కుట్టడం అనేది చాలా టైం పడుతుంది. ఇక్కడ వచ్చేసి నడానికి పట్టీ వేయకుండా పైపింగ్ వేసానండి. ఇలా షైనింగ్ క్లాత్తోన పైపింగ్ వేసేసాను మొత్తము నడం వరకు. చాలా అంటే చాలా టైం పట్టిందండి నాకు. 1 డే మొత్తం అయింది ఈ బ్లౌజ్ ఒక్కటి స్టిచ్ చేయడానికి. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ వర్క్ అండి. హ్యాండ్ ఇలా కుట్టాను. హ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ అండి, ఫ్రంట్ పార్ట్. ఇదిగోండి, అయితే మీషోలో తీసుకున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అతుకులు పడ్డాయండి. ఇలా ఒకటి పడింది అతుకు, ఇక్కడ ఖర్చులోకి ఇంకొకటి వెళ్ళిపోయిందండి, ఖర్చులోకి వెళ్ళిపోయిందండి అతుకు అనేది. ఇక రైట్ సైడ్ మాత్రం ఏం పడలేదు, సరిపోయింది, వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ మాత్రము అలా ఖర్చు పడిందండి. ఇటు సైడ్ వచ్చేసి పెట్టేసి అడ్జస్ట్ చేశాను అతుకులు వేసేసి. ఇదండి, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి దీనికి నెక్ డీప్ ఎక్కువ ఇచ్చారండి. వాళ్ళకి సరిపడంతగా పెట్టాను నేను. 7.5 ఇచ్చారు, నేను 6.5 పెట్టాను, అందుకని ఇలా వచ్చేసింది. చూడండి ఎలా ఉందో, చూసి కామెంట్ చేయండి. మీరు వచ్చేసి బాగుందండి క్లాత్, కాకపోతే కొంచెం అతుకులు పడతాయండి. ఎందుకంటే కొంచెం దీన్ని వాళ్ళు ఫ్రంట్ పార్ట్ ఏంటంటే నెక్ అడ్జస్ట్ చేసి ఇవ్వరండి, చివరికి వేసేస్తారు. అందువల్ల ఇంకో పార్ట్ అనేది కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అలాగా అన్నిటి కాదండి, పెద్ద సైజు అయితే ఎక్కువ అవుతుంది. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కానీ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా అతుకులు 2 పడ్డాయండి, ఇంకెక్కడ పడలేదు. ఇదండి ఒక బ్లౌజ్ వచ్చేసి ఇది. డోరీస్ కూడా పెట్టానండి. ఇదిగోండి, ఇది అనేసి ఒక బ్లౌజ్ అండి. ఇది పింక్ కలర్ ఉంది, లైట్ పింక్ కలరు. మరొకటి చూపిస్తానండి, మెరూన్ కలర్ అండి. ఇది ఆల్రెడీ మీకు క్లాతులు చూపించానండి మీషోలో తీసుకున్నాను అనేసి, అది కూడా ఒక వీడియో చేసి పెట్టాను, చూడండి. ఇలా ఉందండి, ఇలా కుట్టాను. అండ్ వచ్చేసి ఇలా ఉంది. దీనికి కట్ వర్క్ ఏం రాలేదండి, నార్మల్గానే వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ నెక్ ఎక్కువ వచ్చిందండి. ఇది కూడా ఇట్లా కర్వ్ తీసి చేయాలంటే సైజు తక్కువ వచ్చిందండి, అందుకనే అలా కట్ చేశాను. దీనికి కూడా నడంకి
ఇలా పైపింగ్ చేశానండి. ఇలా ఉందండి బ్లౌజ్ వచ్చేసి. చూసేయండి, చూడండి ఎలా ఉందో. ఈ వెనుక మాత్రం కట్ వర్క్ ఇచ్చానండి. హ్యాండ్స్కి మాత్రం కట్ వర్క్ రాలేదు. బ్యాక్ నెక్కి మాత్రం కట్ వర్క్ వచ్చింది. కనిపిస్తుంది కదా అండి మీకు. దీనికి కూడా డోరీస్ వేసానండి. ఇదిగోండి 2. ఎందుకంటే డీప్ నెక్ ఉంటాయి కదండి, ఇవి ఖచ్చితంగా డోరీస్ ఉంటేనే బాగుంటుంది. అందుకనేసి డోరీస్ ప్రతి దానికి పెట్టేశాను. ఇదండి మరొక బ్లౌజ్ వచ్చేసి. ఇది వచ్చేసి ఇలా ఉందండి. ఇంకా బ్లౌజ్ వచ్చేసి మరొకటి కూడా చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి. ఇదండి మరొక బ్లౌజ్ వచ్చేసి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి. దీంట్లో వీడియో కావాలంటే కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో. నేను ఇంకో క్లాత్ని అలా రెడీ చేసి తీసుకొని మీకు కుట్టి చూపిస్తానండి, మీరు కామెంట్ చేసినట్టయితే. ఇదండి మరొక బ్లౌజ్ వచ్చేసి. చూడండి, దీనికి కూడా ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చిందండి. ఇది మాత్రం సరిపోని వచ్చిందండి, 6.5 వచ్చింది కాబట్టి వచ్చేసింది. హ్యాండ్కి ఇది నార్మల్ హ్యాండే వచ్చిందండి, కట్ వర్క్ ఏం లేదండి. నెక్ కూడా కట్ వర్క్ ఏం లేదు, తిరిగేసుకున్నాను అంతే. ఇక దీనికి మాత్రం ఖర్చుల్లోకి వెళ్ళిపోయాయండి. చిన్నగా పడిందండి, పెద్దగా ఏం పడలేదు. ఇది స్ట్రైట్ కటింగ్ వచ్చిందండి, అందువల్ల పడలేదు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నెక్ పాయింట్. దీనికి కూడా డోరీస్ పెట్టానండి. ఇదిగోండి ఇది ఇలా ఉందండి. దీనికి కూడా నడుముకి ఇవ్వండి పైపింగ్ వేసాను. షైనింగ్ది ఒక పైపింగ్ క్లాత్ ఉంటే వేసేసానండి. ఇలా నెక్ చూడండి ఇలా వచ్చింది. చూసి నాకు కామెంట్ చేయండి, నీట్గా ఉందా లేదా అనేసి కామెంట్ పెట్టండి చూసిన వాళ్ళంతాను. ఈ స్టిచ్ చేసేటప్పుడు పూసలు ఉంటే సూది విరిగిపోతుందండి. సూది కిందకి వచ్చిందంటే నాకు 2 విరిగిపోయాయండి. ఖచ్చితంగా చూసుకోండి మీరు స్టిచ్ చేసే ముందే. దాని కింద స్టిచ్చెస్ కిందకి ఏదైనా పోతే మాత్రం పక్కా తీసేసుకోండి. ఇదండి మరొక బ్లౌజ్ వచ్చేసి. ఇవ్వండి నేను కుట్టిన బ్లౌజులు 3ను. ఏమన్నా నా వీడియోస్ చూసే వాళ్ళంతా ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితేనో షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉంటానండి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.